హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఇంట్యూషన్ పవర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి. నేను 5 కార్డ్స్ అయితే పెడతాను. అందులో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఏ నెంబర్లో ఉందో గెస్ చేయండి. మీరు కరెక్ట్గా గెస్ చేస్తే మీ ఇంట్యూషన్ పవర్ మీకు కరెక్ట్గా ఉంది అని అర్థం. ఓకేనా? ఓకే, 5 కార్డ్స్ అయితే పెడతాను. కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 2, కార్డ్ నెంబర్ 3, కార్డ్ నెంబర్ 4 అండ్ కార్డ్ నెంబర్ 5. ఓకే, ఒక నెంబర్ చూస్ చేసుకోండి. అందులో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉందో లేదో చెప్పేస్తాను. ఓకేనా? మీ ఇంట్యూషన్ పవర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి. ఓకే, కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 2, కార్డ్ నెంబర్ 3, కార్డ్ నెంబర్ 4, కార్డ్ నెంబర్ 5. ఓకేనా? గెస్ చేశారా? పిక్ చేసుకున్నారా కార్డు? ఓకే, ఓపెన్ చేస్తున్నా. కార్డ్ నెంబర్ 1 ఓపెన్ చేస్తున్నా. కార్డ్ నెంబర్ 1 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాదు, 5 ఆఫ్ కప్స్. ఓకే, కార్డ్ నెంబర్ 2, కార్డ్ నెంబర్ 2లో స్ట్రెంగ్త్ వచ్చేసింది. కార్డ్ నెంబర్ 3 ఓపెన్ చేస్తున్నా. ద ఎంపరర్. కార్డ్ నెంబర్ 3 వచ్చి ఎంపరర్ వచ్చేసింది. ఇంకా కార్డ్ నెంబర్ 4, కార్డ్ నెంబర్ 4లో ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎవరైతే కార్డ్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గెస్ అనేది చాలా కరెక్ట్. వాళ్ళ ఇంట్యూషన్ పవర్ అనేది చాలా బాగుంది. ఓకేనా? కార్డ్ నెంబర్ 5 కూడా ఓపెన్ చేస్తున్నా. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకే, గెస్ చేశారా? కార్డ్ నెంబర్ 4లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. ఎవరైతే కార్డ్ నెంబర్ 4 అని చెప్పి గెస్ చేశారో వాళ్ళ ఇంట్యూషన్ పవర్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా కరెక్ట్గా ఉంది. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.